ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ గురుకుల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ 26, 27 తేదీలో ఖాళీ సీట్ల భర్తీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్ వొకేషనల్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల అనగా జూలై 26, 27 తేదీల్లో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిని తెలపడం జరిగింది. సో 26వ తేదీన బాలికలకు, 27వ తేదీన బాలులకు ఉదయం 9 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే 26వ తేదీన గర్ల్స్కి, 27వ తేదీన బాయ్స్కి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. మరి స్పాట్ కౌన్సిలింగ్ సంబంధిత రీజియన్ల పరిధిలోని బాలికలకు, సో గర్ల్స్కి వచ్చేసి ఎక్కడెక్కడ సీట్లు అనేవి ఉన్నాయి, మరి అక్కడికి వెళ్ళి సో మీకు ఏ ప్లేస్ అయితే అంటే ఏ కాలేజ్ అయితే దగ్గర ఉందో సో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు స్పాట్ అడ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ గర్ల్స్కి వచ్చేసి ఎక్కడెక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయంటే లక్షెట్టిపేట, చింతకుంట, వరంగల్ వెస్ట్, టేకులపల్లి, చేవెళ్ళ, మెదక్, మహబూబ్ నగర్, రామిరెడ్డిగూడెం, ధర్మారం, నిడమనూరు, వలిగొండ బాలికల విద్యా సంస్థల్లో ఈ యొక్క గర్ల్స్కి వచ్చేసి ఈ యొక్క సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో బాయ్స్కి వచ్చేసి బెల్లంపల్లి, పెద్దపల్లి, వరదన్నపేట, తిరుమలపాలెం, కందుకూరు, హత్నూరా యూజీ, జేపీ నగర్, బిక్నూరు, ఆనుమూల, భువనగిరి బాయ్స్ కాలేజీలలో అడ్మిషన్లు అయితే జరుగుతాయని చెప్పేసి ఇక్కడ సో బాయ్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది ఎస్సీ గురుకుల కాలేజీలలో స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేటి నుంచి దోస్తు ప్రత్యేక విడత ప్రవేశాలు అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కోర్సులో చేరేందుకు దోస్తు ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. సో దీనికి సంబంధించి షెడ్యూల్ను కన్వీనర్ ఆచార్య లింబాద్రి బుధవారం రాత్రి విడుదలైతే చేయడం జరిగింది. సో ఎవరికైతే డిగ్రీలో సీట్ రాలేదు వాళ్ళు మరి 400 రూపాయలు ఆన్లైన్లో ఫీ చెల్లించి ఈ నెల అంటే జూలై 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని జూలై 27 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత ఆగస్టు 6వ తేదీన సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చారో సో వాళ్ళకి ఆగస్టు 6వ తేదీన సీట్లు కేటాయిస్తామని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసెట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో డీసెట్లో 12,032 మంది ఉత్తీర్ణత అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిఈడి కళాశాలలో ప్రవేశాల కోసం ఈ నెల 10వ తేదీన నిర్వహించినటువంటి డీసెట్ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. సో దీంట్లో వచ్చేసి 17,065 మంది అప్లై చేసుకోగా 15,150 మంది మాత్రమే పరీక్ష రాయడం జరిగింది. సో వారిలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి మొత్తం 12,032 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ కన్వీనర్ శ్రీనివాసాచారి తెలపడం జరిగింది. సో తెలుగు మాధ్యమంలో భానుతు నవీన్ 77 మార్కులతో, ఆంగ్ల మాధ్యమంలో వడ్ల వైష్ణవి 80 మార్కులు, ఉర్దూలో సుమయ్య 71 మార్కులతో తొలి ర్యాంకులను దక్కించుకోవడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి రావడం జరిగింది. తర్వాత ర్యాంక్ కార్డులు వచ్చేసి ఈ నెల 25వ తేదీ, సో ర్యాంక్ కార్డు వచ్చేసి ఈ నెల 25వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి, అలాగే కౌన్సిలింగ్ తేదీలను కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి శ్రీనివాసాచారి తెలపడం జరిగింది. సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.